దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్ ఎల్సీ పాల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయానికి రైతులను దూరం చేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. పీఎం కిసాన్ లబ్ధిదారులను కేంద్రం క్రమక్రమంగా తగ్గుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలు చేసినప్పుడు లబ్ధిదారుల సంఖ్య 11.5 కోట్లుగా ఉండేది. రాను రాను ఆ సంఖ్యను 3.5 కోట్లకు తగ్గించారు. లబ్ధిదారుల సంఖ్య తగ్గించి రైతుల ఉసురు తీసుకుంటున్నారని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. 87,500 కోట్ల రూపాయలు వేస్తని చెప్పేసి ఆనాడు నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చినట్టు చెప్పింది. కానీ 14.5 కోట్ల కమతాలు ఉన్నాయని చెప్పి 11 కోట్ల 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన షార్ట్ కట్ లో పీఎం కిసాన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. పీఎం కిసాన్ ద్వారా రైతులకు 2,000 చొప్పున 3 సార్లు 6,000